హలో అందరికీ. ఈరోజు ఎవరైనా ఈజీగా చేసుకునే ఒక మష్రూమ్ కర్రీ నేర్చుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నేనైతే ఒక స్పూన్ గీ వేసాను. తాలింపు వేసేసి కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్, ఆల్రెడీ కడిగి ముక్కలు చేసుకున్న మష్రూమ్స్ వేసేసి కొంచెం కలియబెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఆ ఉల్లిపాయలకి వచ్చే నీళ్ళలోనే మష్రూమ్ అంతా మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేసుకుందాం. వేసేసుకొని కాసేపు మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకుందాం. కారం లాస్ట్లో వేసుకుందాము. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఆ వాటర్లోనే అదంతా మగ్గే వరకు ఉంచుదాము. ఇప్పుడు దానికి కావలసిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం దాల్చిన చెక్క, ఒక్క యాలుక, 2 లవంగాలు, కొంచెం గసగసాలు, కొంచెం ధనియాలు, జీలకర్ర తడిపోయే వరకు కొంచెం అలా అనేసి పొడి చేసేసుకుందాం. ఇప్పుడు దానిలో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం ఎంత కావాలో అంత వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం చేసిన ఈ ఇంగ్రీడియంట్, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా ఈ కర్రీకి. ఈ పౌడర్ని దానిలో వేసి కొంచెం కారం వేసేసుకొని మూత పెట్టేసేద్దాం. మనకు కావాలంటే ఇప్పుడైనా ఆపేసుకొని తినేయొచ్చు. ఇది రియల్ మష్రూమ్ కర్రీకి ఏమాత్రం తక్కువ అవ్వదు, చాలా బాగుంటుంది. మనకి చపాతీల్లో అయినా తినొచ్చు, అన్నంలో అయినా తినొచ్చు, రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుంది ఇలా తింటే గుజ్జు గుజ్జుగా. వద్దు అనుకుంటే ఇలా డ్రైగా ఇగురులాగా ఇలాగా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.